హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, దీనినే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇది మనం మీ సేవకి వెళ్లకుండానే మనమే మన ఫోన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా మీ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ సిటిజన్ లాగిన్ అని టైప్ చేస్తే పైన లింక్ వస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మన సిటిజన్ లాగిన్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కింద న్యూ యూజర్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో పైన లాగిన్ ఐడి అంటే మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మరియు కింద మీకు నచ్చిన పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి. తర్వాత కింద మీ ఫుల్ నేమ్, దాని కింద కంట్రీ అండ్ పిన్ కోడ్, అలాగే పక్కన మీ మెయిల్ ఐడి, కింద అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ వెరిఫికేషన్ తో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్క్రీన్ లో మీ లాగిన్ ఐడి ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే సర్వీసెస్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్ ఆల్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేస్తే కింద నంబర్ ఆఫ్ సర్వీసెస్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఎలాంటి సర్వీస్ నైనా డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో పైన సెర్చ్ బార్ లో పోలీస్ అని టైప్ చేస్తే కింద దానికి సంబంధించిన ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కాలమ్ లో మీకు దేనికోసం కావాలో సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఫీ చూపిస్తుంది. తర్వాత కింద మీ నేమ్ తో పాటు పక్కన సర్నేమ్ ఎంటర్ చేసి కింద జెండర్, పక్కన అప్రాక్స్ ఏజ్ ని ఎంటర్ చేసి ఆక్యుపేషన్ లో మీరు ఏం చేస్తారో ఎంటర్ చేయండి. తర్వాత దాని పక్కన రిలేషన్ ని సెలెక్ట్ చేసి కింద రిలేషన్ ఫస్ట్ నేమ్ తో పాటు పక్కన లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత డెలివరీ టైప్ లో మాన్యువల్ ఆర్ కొరియర్ అని ఉంటుంది. మాన్యువల్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మీ మొబైల్ కి అప్రూవ్డ్ అని మెసేజ్ వచ్చాక మీరు అప్లై చేసిన మీ సేవకి వెళ్లి సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత కింద మీ కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసి చివరన మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత థర్డ్ కాలమ్ లో మీరు మీ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద మీ ఏరియా ఏ టౌన్ కిందకి వస్తుందో మీకు తెలిస్తే కింద ఎస్ పెట్టి మీ ఏరియా టౌన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీకు సంబంధించిన 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్ అండ్ లాస్ట్ పిటిషన్, ఈ 3 డాక్యుమెంట్స్ కంపల్సరీ. దానికోసం ఫస్ట్ అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేసి పక్కన ఈ లిస్ట్ లో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసి మాక్సిమం 3 MB లోపు PDF లో అప్లోడ్ చేయాలి. అలాగే సేమ్ తర్వాత ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయండి. చివరిగా పిటిషన్ అంటే మీకు ఏ పర్పస్ కోసం కావాలి అనేది ఒక ప్లేన్ పేపర్ పై సంబంధిత అధికారికి రాసి అందులో మీ అడ్రస్ అండ్ కింద సైన్ తప్పకుండా ఉండాలి. తర్వాత కింద కంటిన్యూ టు పేమెంట్ ని సెలెక్ట్ చేస్తే కింద మీరు పే చేయాల్సిన ఫైనల్ అమౌంట్ చూపిస్తుంది. చివరన మేక్ పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా HDFC ని సెలెక్ట్ చేసి కింద మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ పేమెంట్ డిడక్ట్ అవ్వగానే కన్ఫర్మ్ చేసుకొని రీడైరెక్ట్ అయి ప్రింట్ కోసం ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి. దానితో పాటు మీరు అప్లోడ్ చేసిన అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్ అండ్ అలాగే పిటిషన్ కాపీతో మీరు లొకేట్ చేసిన పోలీస్ టౌన్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.